బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. తాను కాపలా కుక్కగా అని పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పుకుంటున్నాడంటూ బొచ్చు కుక్కైనా కాపలా కుక్కైనా కుక్కే కదా అంటూ సెటైర్ వేశారు. బీఆర్ఎస్ పిచ్చి కుక్కలకు ఈ బొచ్చు కుక్క లీడర్ అంటూ పల్లాపై ధ్వజమెత్తారు. నా తల్లిపై పిచ్చి కుక్కలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారని, ఆ పోస్టుల్లో నా పేరు తీసి నీ పేరు పెట్టుకుని చదువుకో అంటూ పల్లాపై ఆగ్రహం వ్యక్తం చేశారు కడియం. పదే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే రాజీనామా చేయాలని పల్లా అంటున్నారని, సుప్రీంకోర్టు తీర్పుకు తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు కడియం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 36 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని, వారికి మంత్రి పదవులు కట్టబెట్టింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదన్నారు. కడియం కావ్యకు బీఫామ్ ఇచ్చి ఎన్నికల ఖర్చుకు నిధులిచ్చినట్లు నిరూపిస్తే తమ పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. నిరూపించకపోతే రాజీనామా చేస్తావా అంటూ పల్లాను ప్రశ్నించారు కడియం. మీడియాతో మాట్లాడండి, అటవీ శాఖ వాళ్ళతో మాట్లాడండి, రెవెన్యూ వాళ్ళతో మాట్లాడండి. ఎక్కడ కడియం షేర్ ఆక్రమించుకున్నాడో మీరు సాక్ష్యాలతో ఆ భూమి ఎక్కడుందో చూపించండి. నేను చేసిన సవాల్కు కట్టుబడి రాజీనామా చేస్తా, మీకు గులాంగిరి చేస్తా. లేకపోతే అరే సన్నాసి విధవా నాయకులను గులాంగిరి చేయాలి. ఈ మధ్యన ఇంకో కొత్త కథ చేస్తున్నాడు. నేరుగా నాకు సమాధానం చెప్పలేక, నా సవాళ్ళను స్వీకరించలేక, మొన్న ఆయన అంటుండే నేను బొచ్చుకుక్కను కాదు కాపలా కుక్కని. ఏదైతే కుక్కనే కదా, బొచ్చు కుక్క అయినా కాపలా కుక్క అయినా కుక్కే కదా. నువ్వే ఒప్పుకున్నావు కుక్క, చాలా ఫైన్, మీ క్యారెక్టర్ ఏంటో నీకు తెలుసు. ఈ బొచ్చు కుక్క ఈ మధ్యన కొన్ని పిచ్చి కుక్కలు తయారు చేసి నా మీద ఇష్టమైనట్టుగా పోస్టింగ్ పెట్టుకున్నాను. ఎంత దారుణమైన పోస్టింగ్ పెడుతున్నారంటే నా మీద, నా కుటుంబం మీద, చివరికి 94 ఏళ్ళు ఉన్న మా అమ్మ మీద. వీడు మనిషేనండి, దానికి అమ్మ లేదా? వాళ్ళ అమ్మంటే నాకు గౌరవం. నా అమ్మ పట్ల మీకు గౌరవం ఉండాలి కదా, అందరికి తల్లులు ఉన్నారు. విధవ మన రాజకీయాల్లోకి అమ్మలేందుకురా? నీ చాతనైతే నాతో చేయి, నాతో మాట్లాడు, నాతో కొట్టు. అమ్మలేందుకురా విధవ? ఆ పిచ్చి కుక్కలను రెచ్చగొట్టి ఎందుకు వస్తుంది? దేవనూరు అటవీ భూముల్లో తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ ఒక కుంట భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే నీ ఇంట్లో గులాంగిరి చేస్తానని, లేకపోతే నువ్వు నా ఇంట్లో గులాంగిరి చేయాలని పల్లాకు సవాల్ విసిరారు కడియం శ్రీహరి.